ఆర్ఆర్బి నుంచి మనకి ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో 9,000 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. మీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 45,000 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 10th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రంలోనే పరీక్ష అలాగే ఉద్యోగం అనమాట. సో నేను ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఫ్యూచర్లో మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, లేట్ కాకుండా అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని నన్ను ఎంకరేజ్ అయితే చేయండి. ఓకే, ఎస్, చూడండి ఇది మనకు వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంపార్టెంట్ డేట్స్. సో ఫస్ట్ మనం డేట్స్ చూస్తే కనుక ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 9/3. సో 9th అంటే నెక్స్ట్ మంత్ 9th నుంచి మనము ఈ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పైన చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్, ఓకేనా. సో క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇప్పుడు 8/4, అంటే దగ్గర మనకు 1 month టైం ఇస్తారనమాట అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ మంత్ 9th నుంచి ఆ వచ్చే మంత్ 8th వరకు టైం ఉంటుంది, 1 month టైం ఉంటుంది. ఇక్కడ 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3. ఓకే, సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే కనుక 29,200 మనకి ఇనిషియల్ పే స్టార్ట్ అవుతుంది. ఇది ఇనిషియల్ పే అనమాట. మనకి ఇంకా అలవెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి 19,900 ఇనిషియల్ పే స్టార్ట్ అవుతుంది. ఇది సాలరీ అనేది. ఏజ్ చూసుకుంటే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18 to 36 years ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 18 to 33 years ఉండాలన్నమాట. అలాగే వేకెన్సీస్ చూస్తే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 1,100 ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 7,900 ఉన్నాయి. టోటల్గా 9,000 వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ పోస్టులకు. ఇది సో అప్లికేషన్ మనకు నెక్స్ట్ మంత్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది. దాంతో అక్కడ క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ని బట్టి, ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆ పోస్ట్ని బట్టి మనకు క్వాలిఫికేషన్ అయితే మారుతుంది. సో అది అఫీషియల్ ఇంకా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చా చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్ట్. ఓకేనా, సో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి అది. నెక్స్ట్ ఫీజు అనమాట. సో మనము ఈ ఎగ్జామ్ రాయాలంటే కనుక టెక్నీషియన్ పోస్ట్ ఎగ్జామ్ రాయాలంటే మనం ఫీజు కట్టాలి కదా. ఇక్కడ ఇచ్చా చూడండి, ఫర్ ద క్యాండిడేట్స్, ఓకేనా, 500 rupees పడుతుంది. ఎవరికి? SC ST కాకుండా. ఫర్ ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఏంటంటే 250 rupees పడుతుంది. ఓకే, అదొకటి. సో ఎలిజిబిలిటీ అంతా మనము అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనకు ఆర్ఆర్బీస్ ఉన్నాయో ఈ ఆర్ఆర్బీస్ అన్నీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ టెక్నీషియన్ పోస్టులకు. ఇది జస్ట్ ఓన్లీ షార్ట్ నోటీస్ అనమాట. కంప్లీట్ నోటిఫికేషన్ మనకు త్వరలో రిలీజ్ చేస్తారు. అప్పుడు క్వాలిఫికేషన్ కానీ ఇంకా ఏమైనా డీటెయిల్స్ మనకు కంప్లీట్గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో ఈ కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.